నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మీన లగ్న జాతకులకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో మనం తెలుసుకోబోతూ ఉన్నాం డీటెయిల్డ్గా. నేను 2026వ సంవత్సరానికి గాను ప్రతి గ్రహానికి గోచార టైమింగ్స్ క్యాలిక్యులేట్ చేసి పట్టిక రూపంలో పొందుపరిచి ఇక్కడ డిస్ప్లేలో ఉంచాను. ప్రతి గ్రహానికి ఎదురుగా ఆ గ్రహ గోచార సమయాలు, అంటే ఆ టైంలోనే ఆ గ్రహం అనేది యాక్టివేట్ అయ్యి ఆ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఆ సమయాలను పొందుపరిచాను. ఒకసారి మీరు ఆ టేబుల్ని అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పేటటువంటి ఫలితాలు ఆ టయాలకి అన్వయించుకుంటూ అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఇక మీ లగ్నాధిపతి అయినటువంటి గురు భగవానుని యొక్క ఫలితాలను కనుక మనం చూస్తే, గురువుకి ఎదురుగా సమయం ఇచ్చాను. ఆ సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ సమయంలో మీ యొక్క లగ్నబలం అనేది పుష్కలంగా ఉండటము, మీరు మంచి విద్వాంసులుగా ఉండటము, కొత్త విషయాలు నేర్చుకోవటము, కొత్త సర్టిఫికేట్లు చేయటము, కొత్త కోర్సులు చేయటము, కొత్త ఆలోచనలు రావటము, కొత్త ఆవిష్కరణలు చేయటము, ఏదైనా కూడా మీ యొక్క నాలెడ్జ్ అనేది పెంపొంది 10 మందిలో ఒక గుర్తింపు అనేది తెచ్చుకునే దానికి అనుకూలంగా ఉంది. మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగానే పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీలో కొంత మార్పుని గమనిస్తారు. మీలో స్కిల్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి. ఇక మీ యొక్క ఉద్యోగ స్థానం అనేది చాలా పదిలంగా ఉంది. కొత్త ఉద్యోగాలు రావాలంటే వస్తాయి, ట్రాన్స్ఫర్స్ రావాలంటే ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అనుకూలతలు, అంతేకాకుండా మీ లగ్న బలం పుష్కలంగా ఉన్న కారణం చేత మీరు హ్యాపీగా, ఆనందంగా మీరు చేయాలనుకున్నటువంటి పనినే మీరు చేసే విధంగా మీరు ఇతరులని ఒప్పించి ఎస్ అంటే మీరు చెప్పిన దానికి ఎస్ అని వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోగలుగుతారు. ఈ విధంగా సకల శుభాలు జరుగుతూ ఉన్నాయి. ఇక చంద్రుని గోచార ఫలితాలు కనుక చూస్తే, చంద్రునికి ఎదురుగా సమయం ఇచ్చాను. ఆ సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శుభవార్త వినేదానికి అవకాశం ఉంది. సంతాన సమస్యలు తీరుతాయి, ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి, ప్రేమ వ్యవహారాలకు అనుకూలత అనేది ఉంది. మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా ఈ సమయంలో సూచిస్తూ ఉంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలము, మంచి మార్కులు వస్తాయి. తల్లిగారితో సంబంధ బాంధవ్యాలు కూడా వృద్ధి చెందుతాయి. తల్లిగారితో రిలేషన్షిప్ ఉండటము, మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా ఉంది. మీకు ఒక క్లారిటీగా ఈ సమయంలో ఉంటారు. ఇక కుజు భగవానుని యొక్క గోచార ఫలితాలను కనుక చూస్తే, అంటే కుజునికి ఎదురుగా ఇచ్చినటువంటి సమయాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉండటము, ఒకే మాట మీద ఉండటము, మీకు మీ కుటుంబం సపోర్ట్గా నిలబడటము, మీరు టయానికి భోజనం తినటము, ఇంట్లో ఉండటము, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడము, ధనపరంగా అనుకూలతలు, రావాల్సినటువంటి డబ్బులు సమయానికి చేతికి అందటము, ఇంకా ధనయోగం కూడా ఈ సమయంలో చక్కగా ఉంది. ధనమే కాదు, సౌభాగ్య స్థానము అంటాం, అంటే భాగ్యస్థానం. 5 రకాల భాగ్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మంది బలం కానీ, డబ్బు బలం కానీ, లేకపోతే ఇంకోటి కానీ అన్ని వ్యవహార బలం కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా సాగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడో గురువుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి దీవెనలు ఈ సమయంలో యాక్టివేట్ అయ్యి మీకు సకల శుభాలు జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి కానీ, పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసేదానికి కానీ అనుకూలం. ఈ సమయంలో మీరు చేసేటటువంటి పూజలు, పునస్కారాలు సత్ఫలితాలని ఇస్తూ ఉంటాయి. ఈ సమయాన్ని చాలా చక్కగా మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా, మిలిటరీ వాళ్ళు కానీ, లేకపోతే పోలీస్, ఇటువంటి జాబుల కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమయంలో జాబులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మిలిటరీలో కానీ, పోలీసు రంగంలో కానీ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కనైనటువంటి సమయం. ఇక శని భగవాను యొక్క గోచార ఫలితాలకు వస్తే, శనికి ఎదురుగా ఇచ్చినటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి లాభాలు రావు. లాభాలకి శని భగవానుడు అడ్డుకట్ట వేస్తాడు. ఇక ఖర్చులు మాత్రం అమాంతం పెరిగిపోతాయి. లాభాలు రాకపోవడము, ఖర్చులు పెరిగిపోవటము, మీకు ఎవరైతే సహాయం చేస్తారని చెప్పేసి మీ బంధువులు కానీ, స్నేహితుల నుంచి కానీ మీరు ఆశిస్తున్నారో వాళ్ళు ముఖం చాటేయటంతో మీకు కొన్ని సమస్యలు వస్తాయి. ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఎవరిని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క మీ మీదనే మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఇక బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలకి ఒకే సమయంలో గోచార ఫలాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ గ్రహాలకు ఎదురుగా ఇచ్చినటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వర్తిస్తాయి. ఈ సమయంలో మీకు కొంత జంకు, భీతిగా ఉండటము,
అడుగులు ముందుకు పడవన్నమాట. ముందుకు వెళ్దాం అనుకుంటారు, ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనకబడుతూ ఉంటాయి. లోపల ఆలోచనలు, ఈ పని చేద్దామా వద్దా అనేటువంటి డైలమా. ఈ సమయంలో సంతకాలు ఎక్కడన్నా పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించండి. చర్చలకి వీటికి దూరంగా ఉండండి. తోబుట్టువులతోనే కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, తల్లిగారితో కొన్ని సమస్యలు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు, మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగా పనులు జరగకపోవటము, మీ సిన్సియారిటీ డిసిప్లిన్ దెబ్బతింటము, మీరు చెప్పినటువంటి టయానికి మీరు వెళ్ళకపోవటము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వివాహానికి కాస్త వ్యతిరేకమైనటువంటి కాలం, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, మీ మీద నిందలు పడటము, అపజయాలు కలగటము. అంటే మీరు ఉన్నటువంటి స్థితిని బట్టి అపజయాలు. మీరు కనుక విద్యార్థులు అనుకోండి, మంచి మార్కులు సరిగా రావు, అదొక అపజయము. అదే మీరు కనుక పొలిటీషియన్ అనుకోండి, ఎన్నికల్లో మీరు ఫెయిల్ కావటము, ఓడిపోవటము అలాగా. ఒకవేళ మీకు కనుక కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, కేసు ఓడిపోవటము అలాగా. పోటీతత్వం ఎక్కడైతే ఉందో ఈ సమయంలో, అంటే నేను ఈ సంవత్సరం అంతా చెప్పడం లేదు, బుధుడు శుక్రుడు ఇచ్చేటటువంటి టైంలో ఈ ఫలితాలు కాస్త వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ టైంలో మీరు పోటీతత్వానికి వ్యతిరేకంగా ఉండండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం జరగాలి అనుకుంటే మీరు సూర్యునికి, శనికి, బుధునికి, శుక్రునికి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. మీకు అంతా సజావుగా సాగుతుంది. ఈ వీడియోలో కేవలం 2026వ సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.